వనభోజనం, వనభోజనాలు, సామూహిక వంటలు తెలంగాణలో కొన్ని ఏరియాలలో చెట్లలకు పోవటం ఇలా ఎన్ని రకాలుగా పేర్లు పెట్టినా వనభోజన కార్యక్రమం అనేది ఇప్పుడు ఉన్న సిటీ లైఫ్ స్టైల్కి ఒక మోటివేషనల్ ఫ్యాక్టర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే సిటీలో జనం పొద్దున లేచిన దగ్గర నుండి వాళ్ళ వ్యాపారాలలో, పనులలో, ఉద్యోగాలలో, స్కూళ్లలో, కాలేజీలలో ఇలా రకరకాల వ్యవహారాలతో బిజీ అయిపోయి ఒంటరి జీవితం గడుపుతూ రిలేషన్స్, ఎమోషన్స్, సరదాలు అన్నీ కోల్పోతూ మెటీరియలిస్టిక్ లైఫ్తో టైంని గడిపేస్తున్నారు. దీనివల్ల మానసికంగా, శారీరకంగా కూడా చాలా నష్టపోతున్నారు. ఇటువంటి అన్ని రుగ్మతలకు ఫుల్ స్టాప్ పెట్టే అద్భుతమే వనభోజన కార్యక్రమం. చాలా కమ్యూనిటీలు కూడా కమ్యూనిటీ వనభోజనాలు, కార్తీక వనభోజనాలు, ఆషాఢం వనభోజనాలు ఇలా రకరకాలుగా ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తూ మన పూర్వీకులు ఎంతో ముందు చూపుతో నిర్వహిస్తూ వస్తున్న ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. వనభోజనాలు దగ్గర ఉన్న పార్కులలో, చిన్న చిన్న అడవులలో ఒకచోట అందరూ కలిసి వంట చేసుకోవడం, పాటలు, ఆటలు ఇంకా ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తూ అన్నీ మర్చిపోయి సరదాగా గడపటానికి, స్ట్రెస్ ఫ్రీ కావడానికి మంచి మందులా ఉపయోగపడుతుంది. కొందరైతే ముందుగానే ప్లాన్ చేసుకుని దూరంగా ఉన్న అడవులను, విహార ప్రాంతాలను సెలెక్ట్ చేసుకుని వెళతారు కూడా. విలేజ్లో అయితే ఒకరోజు ఫిక్స్ చేసుకుని ఊరంతా వనభోజనాలకు వెళతారు. అలాగే వనభోజన కార్యక్రమం వల్ల కొత్త స్నేహితులు కలుస్తారు, పాత స్నేహం ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఏమైనా ఇగో లాంటి సమస్యలు ఉంటే అవి కూడా తొలగిపోతాయి. రీసెంట్గా సైదాబాద్ రామాలయం వికాస తరంగిణి సభ్యురాలు శ్రీమతి గంగసాని రమారెడ్డి ఆధ్వర్యంలో వనభోజన కార్యక్రమం వరంగల్ జిల్లాలోని రామప్ప గుడి, 1000 స్తంభాల గుడి, లక్నవరం వంటి అందమైన ప్రాంతాలలో చాలా బాగా జరుపుకున్నారు. తన మిత్రులందరితో కలిసి ఆనందోత్సాహాలతో ఉల్లాసంగా గడిపారు. అలాగే అందరూ మీ ఫ్రీ టైంని ఫిక్స్ చేసుకుని వనభోజనాలలో పాల్గొని మీ ఎనర్జీ రీలోడ్ చేసుకుని పాజిటివ్ నోట్తో మళ్ళీ మీ డైలీ యాక్టివిటీస్లో ఎంగేజ్ అవ్వండి. గుడ్ లక్.